ఫలితాలు ప్రజలకు సాకారం చేయాలి. ఇటువంటి అద్భుతమైన ముఖ్యమంత్రి మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ సాధించినటువంటి రోజులలో మనం చెప్పినటువంటి విషయాలు, ఇచ్చినటువంటి హామీలు కొన్నే, కానీ పరిపాలనలో పట్టు పెరిగిన కొద్దీ, అవగాహన పెరిగిన కొద్దీ, ఆత్మవిశ్వాసం పెరిగిన కొద్దీ హామీలు ఇవ్వనటువంటి అనేక కార్యక్రమాలను కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేదు. అటువంటి ఘనత ఘనకీర్తి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారికే దక్కింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ హామీ అన్నటువంటి రంగం లేదు, హామీ ఇవ్వనటువంటి వర్గం లేదు. విద్యార్థులకు ఈ 9 మాసాల కాలంలో ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో, యువతను ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో, మా మహిళా సోదరీమణులను ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో, రైతన్నలను ఏ రకంగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నదో వెరసి అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు ఆగమవుతున్నటువంటి తెలంగాణ దిగజారుస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గాల సరసన మొదటగా నిలిచేటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్ కాబట్టి కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్కు చరమగీతం పాడేటువంటి కార్యాచరణ కూడా వరంగల్ వెస్ట్ నుండే ప్రారంభం కావాలి వినయ్ భాస్కర్ గారి నాయకత్వాన్ని అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, నేను ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 4 రకాల ముఖ్యమంత్రులను చూసినాం. పదవులకు వన్నె తెచ్చినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం, పదవులను మెరుగ్గా పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం, పదవికి న్యాయం చేసి ఆ గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. ఈరోజు ఆ పదవి స్థాయిని రోజు రోజుకు దిగజారుస్తున్నటువంటి ముఖ్యమంత్రిని చూడాల్సి రావడం బాధాకరమైనటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మళ్ళీ తెలంగాణ సమాజం ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ముందుకు సాగాలి అనంటే దానికి ఏకైక పరిష్కార మార్గం మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మనమందరం చేయాల్సినటువంటి భీషణ ప్రతిజ్ఞ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మరి సోదరులు కొన్ని సూచనలు ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. సైన్యం ఉండాలి, సుశిక్షితులైనటువంటి సైన్యంగా వాళ్ళను తీర్చిదిద్దాలి అనేటువంటి మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ కేటీఆర్ గారి నాయకత్వాన పార్టీ పునర్నిర్మాణం గ్రామ స్థాయి నుండి పై స్థాయి వరకు రావాలి. మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ రకమైనటువంటి దుస్థితిలో ఉంది, తెలంగాణను వీళ్ళు ఏ రకంగా దిగజారుస్తున్నారు అనేటువంటి విషయంలో ప్రజానీకానికి కార్యకర్తలకు సంపూర్ణమైనటువంటి వారికి అవగాహన కల్పించడం ద్వారా తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరి పెట్టని కోటగా తయారు చేసేటువంటి దిశగా మీ ఆలోచన ఉండాలి. మీతో పాటు అన్ని విషయాల్లో కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మరి ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు నన్ను కౌన్సిల్లో లెజిస్లేచర్ పార్టీ అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను వేదికపై ఉన్నటువంటి సోదరులందరూ కూడా సూచన చేస్తా ఉన్నా, నా సేవలు ఏ రకంగా మీ ప్రాంతానికి ఉపయోగపడతాయి అనుకుంటే మీ అందరికీ తెలుసు, నేను పూర్తి స్థాయిలో ఈ పార్టీనే నా కుటుంబం అని భావించి పనిచేసేటువంటి వ్యక్తిని. కాబట్టి నా సమయాన్ని నా సేవల్ని మీరు సద్వినియోగం చేయాలి, చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.